తెస్సలోనికైలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక మనం క్రీస్తు శకం 51-52 సంవత్సరాల్లో పౌలు కొరింథీలో ఉన్నప్పుడు ఈ సంఘానికి లేఖ రాశాడు. మొదటి లేఖ పరిస్థితులే రెండో లేఖలో కూడా ఉన్నాయి. అయితే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చర్చ్లో. సెకండ్ కమింగ్ గురించి, ట్రిబులేషన్ పీరియడ్ గురించి, ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినం అని చెప్పబడిన ఆ 7-year ట్రిబులేషన్ పీరియడ్ గురించి, యాంటై క్రైస్ట్ అని గురించి, సంఘం ర్యాప్చర్ అని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు డౌట్స్ ఉన్నవి. అవి క్లారిఫై చేస్తూ పౌలు గారు మరలా 2వ ఉత్తరం రాశాడు. అది ప్రధాన అంశం. ఈ పౌలు మహాశయుని యొక్క ఉత్తరాలలో ప్రధానంగా మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ సంఘంలో దేవుని యొక్క ప్రేమ, సంఘము చక్కటి విస్తరణ, చక్కటి డెవలప్మెంట్ లో, ప్రేమలో డెవలప్ అయి ఉన్నారని పౌలు గారు రాశాడు. ఇది అద్భుతమైన విషయం. దీనిని మనం ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో పెర్సిక్యూటెడ్ బిలీవర్స్ ఎంకరేజ్ చేయటం కోసం వ్రాసినట్లుగా మనకు అర్థం అవుతుంది. శ్రమల్లో ఉన్నారు, సహిస్తున్నారు, వాళ్ళకి ఏం కలుగుతుంది తెలియచేస్తూ వాడిని ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఇది ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు ప్రభువు యొక్క 2వ రాకడను గురించి 2వ అధ్యాయంలో 12 వచనాలు, 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి 2:13 నుంచి 3:15 వరకు వారు పనిచేసి జీవనం సాగించాలి అనే ఒక హెచ్చరిక ఇందులో ప్రధానంగా రాశాడు. ఆనాడు సంఘాల్లో ఆస్తులంతా కూడా అమ్మి తెచ్చి ఒక చోట పెట్టుకొని భక్తులందరూ పంచుకొని హ్యాపీగా బతికేవాడు, నీడ్స్ మీట్ అయ్యేవాడు. అయితే అప్పుడు కొందరు బద్ధకస్తులు సంఘంలో చేరిపోయి బతుకు తెరువు కోసం వచ్చేసేవారు. అట్లాంటి వారిని హెచ్చరిక చేసి పౌలు గారు పని చేసి భోజనం చేయమన్నాడు. దేవుడు న్యాయమైన వాడు అనేటువంటి ఒక ప్రధానమైన కీ వర్డ్స్ 6 and 7 verses of 1st chapter. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జస్ట్, న్యాయము తీర్చేటువంటి వాడు కాబట్టి న్యాయాన్ని గురించి రాశాడు. తర్వాత 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పౌలు గారు వారికి ఒక స్పెషల్ వర్డ్, దేవుని స్తుతించండి, సహోదరులను ప్రేమించండి. దేవుని చేత ప్రేమించబడుతున్న వారులారా దేవుణ్ణి స్తుతించండి అనేది రాశాడు. తర్వాత నమ్మకంగా ఉండండి, ఎవరు ఒకరికొకరు కీడు చేసుకోకండి. ఇది ప్రధానంగా ఇతని యొక్క రచనల్లో పర్పస్, కీ వర్సెస్ మనకు అర్థం అవుతున్నాయి. దీని యొక్క అవుట్లైన్ మనం గమనిస్తే మొదటి అధ్యాయం 1-2 వచనాలు శుభవందనాలు, 1వ అధ్యాయం 3 నుంచి 10 వరకు వారి విశ్వాసము, ప్రేమ, వాటి అందరి స్థిరత్వాన్ని బట్టి దేవుని స్తుతించుచు కృతజ్ఞతలు అర్పించుట. 1వ అధ్యాయం 11-12 వచనాల్లో వారి ఆత్మీయ అభివృద్ధికై విజ్ఞాపన చేయటం. 2వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నవి. అందులో ప్రధానంగా మొదటి 12 వచనాల్లో దేవుని యొక్క మహాదినము,
2:13-15 వరకు వారి పిలుపును గూర్చిన కృతజ్ఞత చెల్లించటను గురించి రాశాడు. 2:16-17 వచనాల్లో వారి యొక్క సేవ నిమిత్తము, సాక్ష్య నిమిత్తము, వారు చేయవలసిన పనుల నిమిత్తము విజ్ఞాపనను గురించి రాశాడు. 3:1-5 వచనాలు ప్రార్థనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను గురించిన పిలుపునిచ్చాడు. 3:16-15 వరకు లేజినెస్, బద్ధకాన్ని వీడమని, అక్రమాన్ని మానమని, క్రమముగా బ్రతికి క్రమశిక్షణలో ఉండమని పిలుపునిచ్చాడు. ఇక బెనడిక్షన్ అండ్ కంక్లూజన్ విత్ గ్రీటింగ్స్ 3:16-18 వరకు చివరి వచనాల్లో ఇచ్చాడు. ఈ విధంగా ఈ తెస్సలోనిక పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 53వ పుస్తకం, న్యూ టెస్టిమెంట్ లో సెంటర్ బుక్. న్యూ టెస్టిమెంట్ లో సెంటర్ బుక్, ఇటు 13 అటు 13, ఇది మధ్యలో ఉంటుంది. తెస్సలోనిక 2వ పత్రిక. దీనిలో 3 chapters and 46 verses. 3 chapters and 46 verses పరిశుద్ధుడైన పౌలు గారు ఇందులో రాస్తూ వచ్చాడు. ఇక మనం తెస్సలోనిక పత్రిక 2వది ధ్యానాన్ని ప్రారంభించుకుంటానికి మరొక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. 2వ పర్యాయం ఈ బుక్ స్టడీలోకి వెళ్తున్నాం. కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక సంఘమునకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ప్రారంభము. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు their present status in God and in Christ explained. Paul believed this. To the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ. ఈ సంఘము క్రీస్తు నందును తండ్రి అందును ఉన్నది. తెస్సలోనిక సంఘము క్రీస్తు నందును తండ్రి అందును ఉన్నది. దిస్ ఈజ్ అవర్ స్టేటస్. ఇవాళ మన పొజిషన్ ఏమిటి, మన స్థితి, స్టేటస్ ఏమిటి అని అంటే, వీఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వీఆర్ ఇన్ గాడ్. రెసిప్రోకల్లీ అదే విధంగా మరలా గాడ్ ఈజ్ ఇన్ us and Jesus is in us. The Spirit of the God is in us. We are in Him and He is in us. మనం ఆయనలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఎంత భాగ్యం ఇది! ఎటువంటి పటిష్టమైన స్థితి ఇది! ఎంత నమ్మకమైన దేవుడు! ఇది మనలను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. మనమంతా అన్యులమే కదా, మనం యూదులం కాదు. కృప ద్వారా రక్షించబడుటకు పిలుచుకున్నాడు దేవుడు మనలను. ఆనాడు తెస్సలోనియలను అలాగే పిలిచాడు. దే ఆల్ ఆర్ జెంటైల్. పౌలు రాస్తూ అంటున్నాడు, సిల్వాను, తిమోతి కూడా శుభం చెబుతున్నారు మీకు. ఈ శిష్యులు పౌలుతో ఎప్పుడు ఉండేవారు. ఈ దినాల్లో పెద్ద సేవకులు సైతం ఇండిపెండెంట్ గానే ఉండిపోతున్నారు, కానీ టీంను కలిగి ఉండలేకపోతున్నారు. పౌలును చూడండి, సిల్వాను, తిమోతి, లూకా, శీలా, ఇలా ఓనేసైమస్, ఇట్లా చాలా మంది ఉండేవారు.
వారందరినీ ఎంకరేజ్ చేసి తన మిషన్ వారికి పరిచయం చేసి ఆ మిషన్ని వాళ్ళు కంటిన్యూ చేసేటట్లుగా దేవుడు అది కంటిన్యూషన్లో మిషన్ కొనసాగేటట్లుగా శ్రద్ధ తీసుకున్నారు. అలాంటి పరిచర్యలు కావాలి. వాళ్ళ శుభము అని చెప్పి ప్రారంభిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రసంగము, ప్రతి ఉత్తరము శుభాలతో ప్రారంభమవుతుంది. హెచ్చరికలతో కొనసాగినప్పటికీ ప్రారంభపు వచనం శుభమే ఉంటుంది. All the messages and the letters starts with the blessings and greetings. Blessings and greetings. This is the methodology of evangelism. మనం తిట్ల దండకంతో ప్రారంభిస్తూ ఉంటాము. అది సరైన విధానం కాదు. పౌలు తన మిత్ర బృందం, తన సేవక బృందంతో కలిపి ఈ లెటర్ రాస్తున్నాడు. వారి పేర్లు తనతో పాటుగా ఉంచాడు. ఇవాళ కొన్ని సభలు జరుగుతాయి, కానీ కొందరు పాల్గొన్నట్టే రాస్తారు. కొందరు పేర్లు ఆపి రాస్తారు, కొందరు పేర్లు చేర్చి రాస్తుంటారు ప్రకటనలు ఇస్తున్నప్పుడు మీడియాలో. నో డిస్క్రిమినేషన్. పౌలు గారు ఏ డిస్క్రిమినేషన్ లేనట్లుగా చూపించాడు. తనతో పాటున్న సేవకులు గుర్తించాడు, సంఘాన్ని గుర్తించమన్నాడు. ఇవాళ ఎందుకో కొందరు సేవకులు మిగతా సేవకులను గుర్తించద్దని బతిమలాడుకుంటున్నారు. సంఘంలో లోపం అది. ఇవాళ ప్రతి దైవజనుడిని గౌరవించడం మనం నేర్చుకోవాలి, గుర్తించడం నేర్చుకోవాలి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. సంఘానికి కృప సమాధానం అట్మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి మానవుడు, రక్షించబడిన ప్రతి మానవుడు, విశ్వాసి క్రీస్తు యొక్క కృపలో, క్రీస్తు యొక్క సమాధానముతో జీవించాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశము కృప, అనుగ్రహము మరియు సమాధానము. సమాధానము లేనివాడు క్రైస్తవుడు కాడు. సమాధానమును దేవుడు మనకు దయచేస్తాడని ప్రార్థిస్తున్నాడు పౌలు గారు. మనం ప్రార్థిస్తున్నామా? మన సంఘాల కొరకు కోరుతున్నామా? మన సంఘాలు సమాధానంతో వర్ధిల్లాలని, మన సంఘ సభ్యులు వర్ధిల్లాలని కోరుతున్నామా? సమాధానంలో శక్తివంతులైన ప్రతి విశ్వాసి కూడా సమాధానంతో ఉండటం నేర్చుకోవాలి. పీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద బిలీవర్స్ లైఫ్. అది మీకు కలుగునుగాక ఇష్టపడుతున్నాడు పౌలు గారు. అది మీకు కలగాలి. కృపా సమాధానాలు మీకు కలగాలి, కలుగుతాయి. ఇవాళ వాక్యం వింటున్న మీకు దేవుని నుండి శుభము, దేవుని నుండి కృపా సమాధానము కలగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక 3వ వచనం దగ్గర నుండి వారికి అప్రిసియేషన్ ఇస్తున్నాడు. We have to appreciate the church and the believers for the merits in spiritual life. వారి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వృద్ధిని పసిగట్టి గుర్తించి అభినందించాలి. We should reward the people, church, believers. సహోదరులారా,
పిలుపు చూడండి, ఎంత చక్కటి పిలుపు. బ్రదర్, బిలౌడ్ బ్రదర్, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. Whenever your church grows in Christ and in spirit, you always must give thanks to God. మన దేవుడు మన సంఘానికి ఇచ్చిన వృద్ధిని బట్టి నిత్యం దేవుని స్తుతించాలి. నేను ఒక 6 వారాలుగా మా సంఘాన్ని స్పిరిచువల్ ఎక్స్ట్రా ఎడిఫికేషన్, నరిష్మెంట్ ఇస్తున్నాను. ఆత్మీయంగా వృద్ధి చెందేటట్లు వారికి ఆత్మీయ ఆహారం ఇస్తున్నాను. దే ఆర్ గ్రోయింగ్ వెల్, వారు చక్కగా ఎదుగుతున్నారు. వారు ఆత్మీయంగా ఫలాలు వస్తున్నాయి, ప్రారంభం అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి సేవకుడు తనకు దేవుడిచ్చిన సంఘ విషయంలో, వారి అభివృద్ధి విషయంలో దేవుని స్తుతించుట మానరాదు. వారిని గుర్తించాలి, వారిని అభినందించాలి, వారిని ప్రోత్సహించాలి. వారికి కలిగిన ఆ స్పిరిచువల్ స్టేటస్ డెవలప్మెంట్ కొరకు దేవునికి నిత్యము కృతజ్ఞత చెల్లించాలి. మనం దేవుని పిల్లలం, దేవుణ్ణి స్తుతించాలి. ఇది బద్ధులమై ఉన్నాము. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. ప్రైజింగ్ గాడ్ ఈజ్ ద మ్యాండేటరీ. దేవుని స్తుతించటం ఖచ్చితం, తప్పక చేయాల్సిన కార్యం. పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు బద్ధత అయి ఉన్నది. ఇది యుక్తమే. ఎందుకు యుక్తము? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, నాట్ పాస్ట్ టెన్స్. పొగడటం లేదు, గుర్తిస్తున్నాడు అంతే. నాట్ ఫ్లాటరింగ్, ఊరికే పొగడటం లేదు పౌలు గారు. కేవలం వారి అభివృద్ధి కనబడుతోందని చెబుతున్నాడు. ఆత్మ సంబంధమైన బిడ్డలు కదా, మీలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. యువర్ ఫెయిత్ ఈజ్ గ్రోయింగ్ అబండెంట్లీ. ఎలా అభివృద్ధి చెందుతోంది? బహుగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వాసములో వారు వృద్ధి చెందుతున్నారు. వేగంగా స్థిరంగా బలంగా అభివృద్ధి చెందుతున్నారు. దిస్ మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ చర్చ్. ఇది మీ సంఘములో జరగాలి. ఈ అనుభవము మీ సంఘములో రావాలి. దేవుడు మీకు ఇచ్చిన సహవాసములో బహుగా అభివృద్ధి విశ్వాసములో కలగాలి. You need to check this parameter in the believer's life. That is our duty. ఒక స్కూల్లో బాబుని జాయిన్ చేస్తే టీచర్స్ రెస్పాన్సిబిలిటీ వాడిని డెవలప్ చేయటం సబ్జెక్ట్లో. అలాగే ఆత్మ సంబంధంగా కూడాను మన సంఘం, మన సభ్యులు ఆత్మలో విశ్వాసములో ఎలా వర్ధిల్లుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందరిలో ప్రతివాడు ఎదుటివాడు ఎడలు చూపే ప్రేమ విస్తరిస్తోంది. ఇట్స్ ఎ గుడ్ సైన్. 2 విషయాలు: విశ్వాసము వృద్ధి చెందుతోంది, సహోదరుల పట్ల ప్రేమ వృద్ధి చెందుతోంది. దేవుని మీద విశ్వాసము వృద్ధి చెందుతోంది, సహోదరుల మీద ప్రేమ వృద్ధి చెందుతోంది. దే ఆర్ గ్రోయింగ్ సైమల్టేనియస్లీ, ప్రపోర్షనేట్లీ, ఈక్వల్లీ విత్ గాడ్ అండ్ విత్ ద పీపుల్. దేవునితో ప్రజలతో ఏకకాలములో సమంగా వృద్ధిలోకి వస్తున్నారు.
They are maintaining right relationship with God and the church. It is appreciable. అభినందనీయమైన విషయం ఏంటంటే దేవునితో విశ్వాసములో అభివృద్ధి, సంఘముతో ప్రేమలో అభివృద్ధి. మీరు ప్రేమించుటలో విస్తరిస్తున్నారా? అభివృద్ధి చెందుతున్నారా? విస్తరిస్తున్నారా? చెప్పండి. మీ ప్రేమ విస్తరించాలి. నేను చెప్పాను కదా, మా చర్చిలో బైబిల్ స్టడీస్ చేస్తున్నాం గృహాలలో. నేను విశ్వాసులకు చెప్తున్నాను, మీ ప్రేమ విస్తరించాలి. యూ మస్ట్ షేర్ యువర్ లవ్ విత్ యువర్ నైబర్స్ అండ్ అదర్స్ who are not believers. Also, who are believers also. విశ్వాసులైన వారితో మీ ప్రేమ పంచుకోండి, అవిశ్వాసులకు కూడా మీ ప్రేమను పంచేయండి, విస్తరించాలి. మీ ప్రేమ ఎదుట వాని ఎడల, మీ అందరిలో ప్రతివాడు ఎదుట వాని ఎడల చూపు ప్రేమ, ఎదుట వాని ఎడల. He may be believer, he may not be believer, but you must show the love. నువ్వు ప్రేమ చూపాలి. మనం ప్రేమిస్తున్నామా? లేదు. మనం ఏదో దినాలు వెళ్ళబుచ్చుతున్నాం భూమి మీద, అంతే. మనం భూమి మీద దినాలు వెళ్ళబుచ్చుతున్నాం, ప్రేమించడం లేదు. ప్రేమలో మనం అద్భుతమైన విషయాలు దాగున్నాయి. మీ ప్రేమ వెర్బ్ అయి ఉండాలి, క్రియ అయి ఉండాలి, నౌన్ కాదు. నీ ప్రేమ నామవాచకం కాదు, నీ ప్రేమ క్రియ. ఇట్ షుడ్ బి ఎ వర్బ్. అది నీకు ఒక క్రియ అయి ఉండాలి. క్రియతో ప్రేమిద్దాం, మాటతో కాదన్నాడు భక్తుడు. మాటతో కాక క్రియతో ప్రేమించుదము. ఊరికే నేను ప్రేమిస్తున్నాను కాదు. డూ సంథింగ్ ఫర్ దెమ్ విత్ లవ్. టు షో యువర్ లవ్, గివ్ సంథింగ్, డూ సంథింగ్, sacrifice something, that they should acknowledge that you are loving them. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎలా తెలిసింది? కుమారుని పంపేశాడు. ఇంకా ఏం తెలిసింది? కుమారుని శిలువకు అప్పగించాడు. ఇంకా ఏం తెలిసింది? కుమారుని మరణానికి అప్పగించాడు. That is the love of God. Explained. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. మనము ప్రేమలో, విశ్వాసములో వృద్ధి చెందాలి. పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని 2వ పత్రికలో అభినందించాడు. మీరు అభినందనీయులు కావాలి అనగా విశ్వాసములో బహుగా వృద్ధి, ప్రేమలో బహు విస్తరణ సాధ్యం చేసుకుందాం. 3వ వచనం, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుట వాని ఎడల చూపుచున్న ప్రేమ విస్తరిస్తూ ఉన్నది. ఈ వచ్చిన నిన్నటి దినం కూడా మనం చదువుకున్నాం. మరి కొన్ని విషయాలు ఇక్కడ నేను చెబుతాను, చూడండి. మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులంగా ఉన్నాము. ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట? వాళ్ళు ఎందుకు బద్ధులై ఉన్నారట? వారి ఆత్మీయ పిల్లలు, వారి స్పిరిచువల్ చిల్డ్రన్ ఒక డెవలప్మెంట్ లో ఉన్నారు, ఫ్రూట్ఫుల్ గా ఉన్నారు. అందుకు స్తుతించాలనుకున్నాడు. విశ్వాసములో అభివృద్ధి, ప్రేమలో విస్తరణ. విశ్వాసముల అభివృద్ధి, గ్రోత్ ఇన్ ఫెయిత్, అబండెంట్ గ్రోత్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో అచంచలమైన ఎదుగుదల, ఇంక్రీజింగ్ ఇన్ లవ్. ఫెయిత్ అంతరంగ సంబంధం, లవ్ ఎక్స్టర్నల్ వెర్బ్ బాహ్య సంబంధం. ఫెయిత్
ఇన్సైడ్ ద హార్ట్, హృదయంలో ఉంటుంది. దాని ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఇంటర్నల్ గా ఉండేది విశ్వాసం. దేవుని పట్ల మనకున్న అచంచలమైన నమ్మకం నిరీక్షిస్తున్న దాని యొక్క నిజ స్వరూపాన్ని ముందుగా హృదయంలో వీక్షించగలగటం విశ్వాసం. ప్రేమ విస్తరించటం అద్భుతం. ప్రేమ హృదయంలో ఉండటం ఇన్విజిబుల్, కనపడేది కాదు, కానీ అది బయటకు వచ్చి విస్తరించింది. అది బయట క్రియగా విస్తరించింది. అది అప్రిసియేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుతున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసాన్ని చూచి నేను దేవుని సంఘాలలో మీ అందు అతిశయపడుతున్నాం. దేవుని సంఘాలలో మేము అతిశయపడుతున్నాము. పరిశుద్ధైన పౌలు గారు తిమోతికి లేఖ రాసినప్పుడు ఆయన చెప్పుకున్నది ఏంటంటే, బాబు నువ్వు నా ఓర్పుని చూశావు, నాకున్నటువంటి భక్తిని చూచావు, నాకున్నటువంటి సహనాన్ని చూచావు. వీటన్నింటినీ కూడా నువ్వు ఎరిగి ఉండి వాటి చొప్పున జీవించడానికి సిద్ధమయ్యావు. అది పౌలు తిమోతికి ఇచ్చిన అప్రిసియేషన్. మనం మన యొక్క ఆత్మీయ బిడ్డలు సేవకులంగా సహనములోను, ఓర్పులోను, విశ్వాసంలోను మాదిరిగా ఉన్నారా అనేది ప్రధాన అంశం. స్పిరిచువల్ గ్రోత్ ఉందా? ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉన్నదా? అదే మనం చూడాల్సింది. సంఘంలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేకుండా భౌతిక సంబంధమైన ప్రాస్పెరిటీ మీద దృష్టి పెట్టిన దుష్టకాలంలో మనం ఉన్నాం. ఇంటర్నల్ గా డ్రైనెస్, ఎడారి వంటి హృదయం, నో ఫ్రూట్ఫుల్నెస్, నో గ్రీనరీ, నో వాటర్, ఎడారి బ్రతుకు. హృదయంలో ఎక్కడ వాక్యం లేదు, బయట అచంచలమైనటువంటి ధన సమృద్ధి. యు మే బి ఎ గుడ్ డోనర్, it is not appreciable. You must be a good believer. అంతర్గతంగా నీవు ఆశీర్వదించబడకుండా భౌతికంగా నువ్వు ఎన్ని కలిగిన వ్యర్థం. హింస శ్రమ ఈ రెండింటిలో కూడా సహనం, ఓర్పు. Therefore we ourselves boast about you in the churches of God for your steadfastness and faith in all your persecutions and in the afflictions that you are enduring. దేవుని స్తుతిస్తున్నారు. శక్తివంతులు ఆధ్యాత్మికంగా అయినందుకు దేవుని స్తుతిస్తున్నారు. We ourselves boast about you in the churches of God. దేవుని సంఘాల మధ్య మిమ్మల్ని గురించి మేము ప్రకటన చేసుకుని ఆనందిస్తున్నాం అన్నాడు. దేవుని సంఘాల మధ్య మన ప్రత్యేక సంఘం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రశంసనీయం కావాలి అంటే ఆత్మీయ స్థాయిలో బిడ్డలు ఎదగాలి. క్రైస్తవుడు శ్రమను సహించేవాడుగా, హింసను భరించేవాడుగా, సద్భక్తితో బ్రతుక నిర్దేశించినటువంటి వాడు
తప్పక శ్రమ పొందుతాడు, తప్పక హింస పొందుతాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా ప్రవర్తనను, నా ప్రేమను, నా ఓర్పును, నా దీర్ఘశాంతమును మరియు నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవే నన్ను వెంబడించితివి. అదండి, నేను శ్రమలో ఉన్నాను, హింసించబడుతున్నాను, ట్రబుల్లో ఉన్నాను, టార్గెట్ అయి ఉన్నాను, అట్లాంటప్పుడు ఇంకా ప్రేమిస్తున్నాను, అట్లాంటప్పుడు ఇంకా సహనంగా ఉన్నాను, ఓర్పుకున్నాను, దీర్ఘశాంతంతో ఉన్నాను. ఇవన్నీ చూసి నీవు నన్ను వెంబడించడానికి నీవు ప్రారంభించావు. నేను అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలోంచి ప్రభువు నన్ను తప్పించాడు. హింసను, శ్రమను అనుభవించుటకు, తట్టుకొనుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హింసించిన వాడిని క్షమించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ చర్చ్, సంఘం ఈ పారాడైమ్ షిఫ్ట్ లోకి రావాలి. ప్రొటెక్టింగ్ అవర్ రైట్ ఈజ్ నాట్ రాంగ్, but sacrificing our right sometimes is needed. మనం మన జీవితంలో తెలుసుకోవాల్సింది ప్రధానమైనది ఉన్నది. అదేమంటే మన హక్కుల కొరకు మనం పోరాటమే కాదు, మన హక్కులను మనం త్యాగం చేసినటువంటి అనుభవం కూడా క్రైస్తవ్యంలో మన జీవితంలో కనపడాలి. అందుకని అన్నాడు, మీరు శ్రమలను సహించారు, విశ్వాసంతో ఓర్చుకున్నారు, ఓర్పుని విశ్వాసం మాకు కనపడుతోంది మీ జీవితాల్లో అన్నాడు. అందుకే మేము మీ యందు చేపడుతున్నాము. క్రీస్తు కొరకు శ్రమ పడుట భాగ్యముగా, ఆశీర్వాదముగా మీరు ఎంచుకున్నారు తెస్సలోనిక సంఘమా. అందుకు మీరంటే మాకు అతిశయం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గర్వ కారణంగా మన జీవితాలు మారాలి అంటే సామాన్యం కాదు. We must be on the cross. We must nail to the cross. సిలువకు కొట్టబడిన అనుభవం ఉంటే తప్ప మనం కిరీటాన్ని గురించిన ఆలోచనకి వెళ్ళటానికి లేదు. సహోదరుడా, సహోదరి, క్రైస్తవ జీవితం ఓర్పుతో, సహనంతో, హింస యందు సత్ప్రవర్తనతో ముడిపడి ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు చివరి మాటలు చదవండి. తమ విశ్వాసం కొరకు తాము పడిన శ్రమలు, తమ విశ్వాసమును కాపాడుకున్నటకు వారు అనుభవించిన వేదనలు, అది వారి అతిశయ కారణంగా నిలవబడింది. దేవుని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులను ఎంచబడినట్లు మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద రైచియస్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఎవిడెన్స్, జడ్జిమెంట్ కోర్టులో వాడే పదాలు పౌలు గారు సంఘానికి వాడుతున్నాడు. దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద రైచియస్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని నీతిపరమైన, న్యాయపరమైన తీర్పుకి స్పష్టమైన సూచన ఏంటంటే మీరు శ్రమ అనుభవిస్తున్నారు. ఎందుకంటే మీరు శ్రమ ఇప్పుడు అనుభవిస్తున్నారు, ప్రతిఘటించక అనుభవిస్తున్నారు. శ్రమ పెడుతున్న వారు అగ్నిగుండానికి సిద్ధమవుతున్నారు. శ్రమ పొందుతున్న మీరు మహిమ కొరకు
కిరీటం కొరకు సిద్ధము అవుతున్నారు. అందుకే పౌలు గారు చెప్పాడు, ఇది స్పష్టమైన సూచన. ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ రైచియస్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క న్యాయపు తీర్పున నీతిమంతునికి ఆపద కలుగు చేసిన వాడు నష్టపోతాడు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి దండన చేయనప్పుడు నిన్ను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న నీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. భూమి మీద శ్రమ పొందినవాడు విశ్రాంతిని అందుతున్నాడు. భూమి మీద శ్రమ పెట్టినవాడు శ్రమ పొందుతున్నాడు. అదే లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన లాజరు ధనవంతుని ఉపమానము. అబ్రహాము ఆ ధనవంతునితో ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, నీవు అక్కడ సుఖ పొందావు, ఇక్కడ దుఃఖపడుతున్నావు. ఇతడు అక్కడ యాతన పడ్డాడు. హూ ఈస్ ద నైబర్ టు రిచ్ మ్యాన్? నథింగ్ బట్ లాజరస్. నీ పొరుగువాడు ఎవరు? శ్రమలో ఉన్న లాజరు నీ పొరుగువాడు. నువ్వు వాడిని చూడలేదు, వాడి శ్రమలో వాడే ఉండిపోయాడు. ఇక్కడైతే నెమ్మది పొందుతున్నాడు. నెగ్లెక్టెడ్ వన్, పెర్సెక్యూటెడ్ వన్. అందుకనే విశ్రాంతిలో ఉన్నాడు. నీవైతే సుఖానుభవాన్ని ప్రేమించి భోగముతో బ్రతికావు, పరులను పట్టించుకోలేదు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టావు. అందుకే నువ్వు ఇక్కడ వేదన పడుతున్నావు అన్నాడు. ప్రభువు తన రెండవ రాకడలో వచ్చినప్పుడు, అగ్నితో వచ్చినప్పుడు, శక్తితో వచ్చినప్పుడు నిన్ను శ్రమ పెట్టిన వారు శ్రమ పొందుటకు పిలువబడతారు. ఎవరైతే ఇవాళ మనల్ని బెదిరిస్తున్నారో, కొడుతున్నారో, తిరుగుతున్నారో, శ్రమ పెడుతున్నారో, నిందిస్తున్నారో, అవమానం చేస్తున్నారో, అవహేళన చేస్తున్నారో, వారిని భరించడం ద్వారా నీవు ఆదరణ కొరకు సిద్ధమవుతున్నావు, విశ్రాంతి కొరకు సిద్ధమవుతున్నావు. వాళ్ళు నిన్ను హింసించడం ద్వారా, దూషించడం ద్వారా నరకాగ్ని కొరకు సిద్ధమవుతున్నారు. ఇది స్పష్టమైన ఎవిడెన్స్ లాగా నాకు కనిపిస్తోంది అని అన్నాడు. నీ సహనము, నీ ఓర్పు స్పష్టమైన దేవుని తీర్పుకి సూచనలు, ఎవిడెన్సెస్. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. ఇవాళ ఎంతో మంది సఫరర్స్ ఉన్నారు ప్రభు పేరిట. ఒక బ్లైండ్ టీం వర్షిప్ చేసుకుంటుంటే ఇంటికి వెళ్ళి కొట్టారు నగరంలోనే. ఆలోచించండి, దే ఆర్ ద సఫరర్స్. ఆ హింసించినటువంటి వారికి ప్రభువు రాకడలో శిక్ష ఉన్నది, హింసను భరించినటువంటి విశ్వాసులకు మహిమ ఉన్నది. అందుకు పౌలు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నేను దేవుడు స్థుతిస్తున్నా, యూ ఆర్ నాట్ రియాక్టింగ్. కీడు చేశారు, ప్రతి కీడు చేయలేదు. మీరు దూషించారు, ప్రతిగా దూషించలేదు. బెదిరించారు, ప్రతిగా బెదిరించలేదు. హింసించారు, ప్రతిగా హింసించలేదు. God impressed with all your lives. దేవుడు సంతోషిస్తున్నాడు మిమ్మల్ని బట్టి. స్పిరిచువల్ పేరెంట్స్ గా మేము కూడా సంతోషిస్తున్నాం. సోదరుడా, సోదరి, మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుకు కలిగిన వేదన తండ్రి చూచి సంతోషపడ్డాడట. వేదన పాలు చేసిన వారు క్రీస్తు శకం 70లో కత్తివాతకు నశించిపోయారు, పాతాళవశమై
దుఃఖోన్ముఖులైపోయారు. The cross of the Christ revealed the original picture of long suffering. దీర్ఘశాంతానికి ఒక అద్భుతమైన ప్రదర్శన ప్రతీక శిలువ. మనం శిలువ శ్రమల కాలం అని ఆచరిస్తున్నాం. శిలువ అనుభవం లేకుండా, శ్రమ అనుభవం లేకుండా, హింస అనుభవం లేకుండా, మోర్ ప్రొటెక్టెడ్, చాలా చక్కగా ప్రొటెక్ట్ చేయబడి మనం ఏం చేస్తున్నాం? శిలువ ధ్యానాలు చేస్తున్నాం, కానీ శిలువ మైలేకపోతున్నాం. శ్రమను సహనమును కనపరచటం, కీడుకు ప్రతికీడు చేయకుండా భరించటం చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. తర్వాత వచ్చి మీరు దేవునికి రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారు. దేని కొరకు శ్రమ పడుతున్నారు? దేవుని రాజ్యం కొరకు. ఈ లోకం అంతా దేనికి శ్రమ పడుతోంది? డబ్బు కోసం, సుఖాల కోసం కష్టపడుతున్నారు. ఒక మాట చెప్తాను. ఒక వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు డబ్బే పరమావధిగా వైద్యం చేస్తుంటే అతని వలన ఎవరికి ప్రయోజనము? డబ్బున్న వాడికే ప్రయోజనం, వ్యాధున్న వాడికి కాదు. వ్యాధున్నవాడు డబ్బున్నవాడైనా డబ్బు లేని వాడైనా ఒక వైద్యుడు తన వైద్యాన్ని అందించాలి. అది వృత్తి ధర్మం. వృత్తిని వ్యాపారంగా మార్చుకుంటే వ్యక్తిత్వ లోపం రుజువు అవుతోంది. ఇవాళ ఎవ్రీ ప్రొఫెషన్ ఇస్ సచ్ అండ్ లైక్ దట్. అదేవిధంగా ప్రతి వృత్తిని కూడా మనం పరిశీలించి చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చివరి 3,5 సంవత్సరాల్లో ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు అనుభవించాడు. స్వకీయ జనులు ఆయనను తిరస్కరించారు. స్వకీయ జనులు తిరస్కరించారు. ఓన్ ఫ్యామిలీ రిజెక్టెడ్ హిమ్. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే nobody claimed the dead body of Jesus Christ from the family. తల్లిదండ్రులు పక్షంగా, కుటుంబం పక్షంగా ఆ బాడీ క్లెయిమ్ చేసేవాళ్ళు లేకపోయారు. అరిమతయ్య, యోసేపు, నికోదేము వాళ్ళు ప్లాన్ చేసి తీసుకెళ్లారు తప్ప అనాథ శవంగా ఎలాడుతున్నాడు. దైవ కుమారుడు అనాథ ప్రేతలో వేలాడుతున్నాడు. పిలాతు దగ్గరకు యోసేపు వెళ్ళి ఆ దేహం తనకు ఇమ్మని బ్రతిమలాడి అడుక్కున్నాడు. అరే బాబు, ఫ్యామిలీ మెంబర్సే రాలేదు, నువ్వు వచ్చావు, ఏంటి మీ ఇద్దరు కనెక్షన్? నికోదేము వచ్చాడు, ఏంటరా మీకు అనుబంధం? పట్టుపడ్డ బాడీ అన్నాడు. ఎటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువు అనుభవించాడు. బట్ హీ బ్లెస్డ్ దెమ్, వాళ్ళని దీవించాడు. హీ నెవర్ కర్స్డ్ ఎనీవన్. ఆయన ఎప్పుడు ఎవరిని ప్రతికీడు చేయడం కానీ శపించడానికి కానీ ప్రయత్నం చేయలేదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తన ప్రభావం కనపరిచి దూతలతో పరలోకం నుండి అగ్నిజ్వాలతో ప్రత్యక్షం అవుతాడు. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం యొక్క నిరీక్షణ ఏంటంటే ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, మనల్ని తనతో ఉంచుతాడు, శాశ్వతంగా ఎడబాటు లేకుండా చూసుకుంటాడు. ఆ దినం కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఆయన తిరిగి వచ్చినప్పుడు అవినీతి పరులకు, దుర్నీతి పరులకు తీక్షణమైన శిక్ష విధి ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. వారి బాగా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. వేదన, రోదన వారి కొరకు ఎదురు చూస్తుంది. ఒక విశ్వాసుని హింసించినటువంటి వాడు ఎన్నటికి
దీవెనను అందలేకపోతాడు. ఇది మనం గుర్తించాలి. శ్రమ పొందించిన మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారద్రోలబడి నిత్యరాశుల దండన పొందుతురు. ఎలాగనగా నేను మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. మీరు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, మాకు మహిమను తెస్తున్నాడు, కిరీటాన్ని తెస్తున్నాడు, రాజ్యాన్ని తెస్తున్నాడు. వీ షుడ్ బి లాయల్ టు హిమ్. మీరు నమ్మారు. మీరు నమ్మినందుకు మిమ్మల్ని హింసించినటువంటి వారిని పారద్రోలి, మహిమ నుండి పారద్రోలి నిత్య దండనం, నిత్య నాశన దండనం చేస్తాడు. అది మీరు నమ్మారు. అందువలన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు ప్రభువైన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయగలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపన్నం చేయొచ్చు. దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఉంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. ఇది నేను రేపు చెప్తానండి. చాలా లోతైన అర్థంతో కూడినటువంటి మాటలు పౌలు గారు చెప్పింది. ప్రతి ఆలోచన ఆ ఆలోచన బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుందని నేను రేపు చెప్తాను. ఇవాళ మనం 3వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ వచనాలలో దేవుని ఎరుగని వారికి ప్రతిదండన, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన, హింసించిన వారికి ప్రతిదండన దేవుడు చేస్తాడని మనం గుర్తించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో విశ్వసింపనటువంటి పిరికి వారు, అబద్ధికులు, అసహ్యులు, విగ్రహారాధికులు ఎటువంటి మరణం పొందబోతున్నారో రాశాడు. యేసుక్రీస్తుని రక్షకులుగా అంగీకరించకపోతే నీ జీవితంలో నువ్వు తీవ్రమైన నష్టం, నీ మరణానంతరం అగ్నిగుండానికి వెళ్ళి అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు మరణించాడు, నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, పునరుద్ధారుడయ్యాడు. నీవు పునరుద్ధారుడవటానికి అధికారాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. ఆయన విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత సహాయం దేవుడు నీకు కలుగు చేయాలని నేను ఆశిస్తున్నాను. 11వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మీరు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. ఇందులో మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేస్తూ దేవుడు తన పిలుపునకు తగినటువంటి వారుగా యోగ్యులుగా మిమ్మల్ని ఎంచాలి అని ప్రార్థన చేస్తున్నా అన్నాడు.